వడియాలు నాకు పప్పు కూర చేశాను, అందుకని పప్పు కూరలోకి వడియాలు చాలా బాగుంటాయి, నాకు చాలా ఇష్టము, అందుకనే వడియాలు చేస్తున్నాను. మీరు ఎలా తింటారో చెప్పండి ఫ్రెండ్స్. పప్పు కూరకి మేమైతే వడియాలు అండ్ చల్లమిర్చి ఫ్రెండ్స్. ఇక్కడ చుక్కకూర పప్పు చేశాను నేను, పప్పుకి వడియాలు కాంబినేషన్ అండ్ ఇంకా చల్లమిరపకాయలు అంటారు కదా అవి, ఈ రెండు వేస్తున్నాను. ఇవైతే కాంబినేషన్ సూపర్ ఉంటాయి. చల్లమిర్చీలు చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మాకైతే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా? మీరు ఏమన్నా ట్రై చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేకపోతే ట్రై చేయండి. ఇదిగోండి ఫ్రెండ్స్, చల్లమిరపకాయలు అంటాం మేము వీటిని, మీరేమంటారో చెప్పండి. ఇవి అండ్ వడియాలు, బియ్యపు వడియాలు అన్నమాట, చాలా బాగుంటాయి పప్పు కూరలోకి. ఇవన్నీ నేను ఫైనల్గా అన్నం. ఇవి అద్వితకు కూడా ఇష్టము, ఒకసారి అద్వితను కూడా అడుగుదాము తిందా అని. అద్విత, ఓ అద్విత తింటానా? తిన్నాను. ఎలా ఉన్నాయి? బాగున్నాయా? హ్యాపీ? పప్పు కూరలో తిన్నామా? అన్నం పప్పు కూరలో తిన్నామా? నీకు ఇష్టమా? ఓ భలే తింటున్నావు కదా, నీకు ఇష్టమా? ఏంటి అద్విత, దీని పేరేనా? నీ చేతిలో చిప్స్ ఉన్నాయా? చిప్స్ అంటది వీటిని. చాలా బాగున్నాయి. పప్పు కూర చేశాను, చుక్కకూర పప్పు కూర. ఇది ఫ్రెండ్స్ ఈరోజైతే మా ఫుడ్ లంచ్. మీరు ఏం ప్రిపేర్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.